ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. కథ పేరు కోతి కొయ్యదూలం. ఇక్కడ కోతి అంటే ద మంకీ మరియు ద వుడెన్ లాగ్. ద మంకీ అండ్ ద వుడెన్ లాగ్. ద వుడెన్ లాగ్ అంటే కొయ్యదూలం. అనగానగా మగధ దేశంలో ఒక అరుదైన ఊరు ఉంది. అనగానగా అంటే వన్స్ అపాన్ ఎ టైమ్. మగధ దేశంలో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ మగధ ఒక అరుదైన ఊరు ఉంది. దెర్ వాజ్ ఏ రేర్ లేదా దెర్ వాజ్ ఏ అన్యూజువల్ విలేజ్ అని చెప్పొచ్చు. వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే ఒకానొక సమయంలో లేదా అనగానగా ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ మగధ, మగధ దేశంలో లేదా మగధ రాజ్యంలో. అప్పుడు రాజ్యాన్ని దేశం అనేవారు కాబట్టి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ మగధ అనాలి, అంతేకాని ఇన్ ద కంట్రీ ఆఫ్ మగధ అనకూడదు. మగధ అనేది ఒక రాజ్యం. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ మగధ ఒక అరుదైన ఊరు ఉంది. దేర్ వాస్ అక్కడ ఒక రేర్ అరుదైన లేదా అన్యూజువల్ అసాధారణ విలేజ్ ఊరు ఉంది లేదా గ్రామం ఉంది. ఆ ఊరు దగ్గర ఒక వనం ఉంది. ఓ వ్యాపారి ఆ వనంలో దేవాలయం కట్టిస్తున్నాడు. నియర్ దట్ విలేజ్ దేర్ వాజ్ ఏ ఫారెస్ట్. ఏ మర్చెంట్ వాజ్ గెట్టింగ్ ఏ టెంపుల్ బిల్ట్ ఇన్ దట్ ఫారెస్ట్. నియర్ దట్ విలేజ్ అంటే ఆ ఊరు దగ్గర, ఆ ఊరు సమీపంలో దేర్ వాజ్ ఏ ఫారెస్ట్. ఒక వనం ఉంది. దేర్ వాజ్ ఏ ఫారెస్ట్. ఓ వ్యాపారి ఆ వనంలో దేవాలయం కట్టిస్తున్నాడు. ఏ మర్చెంట్ ఒక వ్యాపారి వాస్ గెటింగ్ ఎ టెంపుల్ బిల్ట్ దేవాలయాన్ని కట్టిస్తున్నాడు. ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఏ మర్చెంట్ వాస్ గెటింగ్ ఎ టెంపుల్ బిల్ట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గెట్ ప్లస్ V3 వస్తే మనం ఆ పని చేయిస్తున్నట్టు. ఇక్కడ ఏముంది? గెట్టింగ్. ఇది కంటిన్యూస్ లో ఉంది కాబట్టి గెట్టింగ్ అని రావడం జరిగింది. ప్లస్ V3 మధ్యలో నౌన్ ఉంటుంది. దేవాలయాన్ని కట్టిస్తున్నాడు. నేను కటింగ్ చేయించుకుంటున్నాను. ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్. కట్ అనేది ఇక్కడ V3, బిల్ట్ అనేది V3. ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ మర్చెంట్ వాజ్ గెట్టింగ్ ఏ టెంపుల్ బిల్ట్. ఏ మర్చెంట్ వాజ్ బిల్డింగ్ ఏ టెంపుల్ అంటే వ్యాపారి ఆ దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు, కానీ ఇక్కడ దేవాలయాన్ని కట్టిస్తున్నాడు వేరే వారి చేత. కాబట్టి ఏ మర్చెంట్ వాజ్ గెట్టింగ్ ఎ టెంపుల్ బిల్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలంటే ఏ మర్చెంట్ గెట్స్ ఎ టెంపుల్ బిల్ట్ అని చెప్పాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్పాలంటే ఏ మర్చెంట్ ఈస్ గెట్టింగ్ ఏ టెంపుల్ బిల్ట్ అనాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఏ మర్చెంట్ హ్యాస్ గాట్ ఎ టెంపుల్ బిల్ట్. మీకు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. ఏ మర్చెంట్ వాజ్ గెట్టింగ్ ఏ టెంపుల్ బిల్ట్ అంటే ఓ వ్యాపారి దేవాలయం కట్టిస్తున్నాడు. ఇన్ దట్ ఫారెస్ట్ ఆ అడవిలో లేదా ఆ వనంలో అని చెప్పొచ్చు. 100 మంది పనివాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో పనివాళ్ళు భోజనం కోసం పక్కనున్న పట్టణానికి వెళ్లారు. హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ వర్ వర్కింగ్ దేర్. ఎట్ నూన్ ఆల్ ద వర్కర్స్ లెఫ్ట్ ఫర్ ఎ నియర్ బై టౌన్ టు హ్యావ్ దేర్ లంచ్. వందలాది మంది పనివాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ అంటే 100 మంది లేదా వందలాది మంది. వర్ వర్కింగ్ దేర్ అక్కడ పని చేస్తున్నారు. ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. పని చేస్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వర్ అనేది హెల్పింగ్ వర్బ్, వర్కింగ్ అనేది V4. మధ్యాహ్న సమయంలో ఎట్ నూన్. ఎట్ ఆఫ్టర్నూన్ అనవసరం లేదు. ఎట్ నూన్ అంటే సరిపోతుంది. ఎట్ నూన్ పనివాళ్ళు భోజనం కోసం పక్కనున్న పట్టణానికి వెళ్లారు. ఆల్ ద వర్కర్స్ అంటే పని చేసేవారు అందరూ లెఫ్ట్ వెళ్లారు, వదిలి వెళ్లారు. ఫర్ ఏ నియర్ బై టౌన్ సమీపం వద్ద ఉన్నటువంటి పట్టణానికి వెళ్లారు. నియర్ బై టౌన్ అంటే దగ్గర ఉన్నటువంటి పట్టణానికి. ఫర్ అంటే పట్టణానికి వెళ్లారు. టు హ్యావ్ దేర్ లంచ్ భోజనం కోసం. టు హ్యావ్ అంటే చేయడం కోసం. దేర్ లంచ్
వారు మధ్యాహ్నం భోజనం చేయడం కోసం పట్టణానికి వెళ్లారు. మొత్తంగా వందల మంది పనివాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో పనివాళ్ళు భోజనం కోసం పక్కన ఉన్న పట్టణానికి వెళ్లారు. Hundreds of workers were working there. At noon, all the workers left for a nearby town to have their lunch. ఓ కోతుల గుంపు అటుగా వచ్చింది. కోతులు చెట్ల మీద ఎగిరి దూకుతూ కోతి చేష్టలు చేయసాగాయి. A troop of monkeys came that way, jumping and swinging from branch to branch. They began their usual monkey antics. ఓ కోతుల గుంపు అటుగా వచ్చింది. A troop of monkeys. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ట్రూప్ అంటే గుంపు. ఇలాంటి కోతులు గుంపుగా వచ్చినప్పుడు ఏ ట్రూప్ అని రాస్తూ ఉండాలి. ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్ కోతుల గుంపు కేమ్ వచ్చింది. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దాట్ వే అటువైపుగా లేదా అటుగా వచ్చాయి. కోతులు చెట్ల కొమ్మల మీద ఎగిరి దూకుతూ కోతి చేష్టలు చేయసాగాయి. జంపింగ్ దూకుతూ అండ్ స్వింగింగ్ ఊగుతూ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్ ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ మీదకు దూకుతూ ఊగుతూ. దే బిగాన్ అవి మొదలు పెట్టాయి. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దే అంటే కోతులు గుంపు అవి. దేర్ యూజువల్ మంకీ యాంటిక్స్. దేర్ అంటే వాటి యొక్క యూజువల్ సాధారణంగా చేసే మంకీ యాంటిక్స్. యాంటిక్స్ అంటే చేష్టలు. చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు. మంకీ యాంటిక్స్ అంటే కోతి చేష్టలు. కోతి చేష్టలు చేయసాగాయి. కొన్ని చెట్లకున్న అరటి పండ్లను తినసాగాయి. ఇంతలో ఓ చిలిపి కోతి దేవాలయం వద్దకు వచ్చింది. సమ్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ఈటింగ్ ద బనానాస్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ట్రీస్. మీన్వైల్ ఎ మిస్చీవియస్ మంకీ రీచ్డ్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ సైట్. కొన్ని చెట్లకున్న అరటి పండ్లను తినసాగాయి. సమ్ ఆఫ్ దెమ్ అంటే వాటిలో కొన్ని స్టార్టెడ్ మొదలు పెట్టాయి. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఈటింగ్ బనానాస్ అరటి పండ్లను తినసాగాయి. అరటి పండ్లను తినడం మొదలు పెట్టాయి. హ్యాంగింగ్ ఫ్రమ్ ద ట్రీస్. హ్యాంగింగ్ అంటే వేలాడుతూ. ఫ్రమ్ ద ట్రీస్ చెట్లకు వేలాడుతున్నటువంటి అరటి పండ్లను తినడం మొదలు పెట్టాయి, తినసాగాయి. హ్యాంగింగ్ అంటే వేలాడుతున్నటువంటి. ఏ వేలాడుతున్నాయి? బనానాస్ అరటి పండ్లు వేలాడుతున్నాయి. ఫ్రమ్ ద ట్రీస్ చెట్ల నుండి. మీన్ వైల్ ఇంతలో ఓ చిలిపి కోతి దేవాలయం వద్దకు వచ్చింది. మీన్ వైల్ అంటే ఇంతలో. ఏ మిస్చీవియస్ మంకీ ఓ చిలిపి కోతి రీచ్డ్ చేరుకుంది. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ద టెంపుల్ కన్స్ట్రక్షన్ సైట్ అంటే నిర్మిస్తున్నటువంటి దేవాలయం వద్దకు వచ్చింది. ఓ పెద్ద కొయ్య దూలం సగం కోసి దాని మధ్యలో గూటం పెట్టి ఉంది. వేర్ ఎ లార్జ్ వుడెన్ లాగ్ హ్యాడ్ బీన్ హాఫ్ స్ప్లిట్ అండ్ ఎ వెడ్జ్ హ్యాడ్ బీన్ డ్రివెన్ ఇన్ టు ఇట్. ఒక పెద్ద కొయ్య దూలం సగం కోసి దాని మధ్యలో గూటం పెట్టి ఉంది. వేర్ అక్కడ. ఎ లార్జ్ వుడెన్ లాగ్ అంటే ఒక పెద్ద కొయ్య దూలం. మనం కథ పేరు తెలుసుకున్నాం కొయ్యదూలం అని. ఇక్కడ రాసాం ఆల్రెడీ. ద వుడెన్ లాగ్ అంటే కొయ్యదూలం. లార్జ్ ఒక పెద్ద కొయ్యదూలం. హ్యాడ్ బీన్ హాఫ్ స్ప్లిట్ సగం కోసి ఉంది. హ్యాడ్ బీన్ హాఫ్ స్ప్లిట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యాడ్ బీన్ హాఫ్ స్ప్లిట్. స్ప్లిట్ V1, స్ప్లిట్ V2, స్ప్లిట్ V3. హ్యాడ్ బీన్ హాఫ్ స్ప్లిట్ ఎందుకంటే ఇది అంతకుముందే కోసి అక్కడ ఉంచారు కాబట్టి, ఈ కోతి రాకముందే అక్కడ కోసి ఉంచారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. గతంలో 2 యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాయాలి. హాఫ్ స్ప్లిట్ సగం కోసి. అండ్ మరియు వెడ్జ్ అంటే గూటం. ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. వెడ్జ్ అంటే గూటం. హ్యాడ్ బీన్ డ్రివెన్ ఇన్ టు ఇట్ మధ్యలో గూటం పెట్టి ఉంది. హ్యాడ్ బీన్ డ్రివెన్ ఇన్ టు ఇట్ మధ్యలో పెట్టి ఉంది. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అంటే సగం కోసి దాని మధ్యలో గూటం పెట్టి ఉంది. ఒక పెద్ద కొయ్యదూలం సగం కోసి దాని మధ్యలో గూటం పెట్టి ఉంది. దేర్ ఎ లార్జ్ వుడెన్ లాగ్ హ్యాడ్ బీన్ హాఫ్ స్ప్లిట్ అండ్ వెడ్జ్ హ్యాడ్ బీన్ డ్రివెన్ ఇన్ టు ఇట్. చిలిపి కోతి ఆ చెక్క మొద్దు మధ్యలో కాళ్ళు వేసి కూర్చున్నది.
ఊరికే ఉండక ఆ గూటాన్ని కదిలిస్తూ కూర్చున్నది. ద నాటీ మంకీ సాట్ విత్ ఇట్స్ లెగ్స్ ఇన్సైడ్ ద గ్యాప్ ఆఫ్ ద హాఫ్ బిట్ లాగ్. Unable to stay still, it began to shake the wedge. చిలిపికోతి ఆ చెక్క ముద్దు మధ్యలో కాలు వేసి కూర్చున్నది. ద నాటీ మంకీ, ఆ చిలిపికోతి సాట్ కూర్చుంది. విత్ ఇట్స్ లెగ్స్ ఇన్సైడ్ ద గ్యాప్ ఆఫ్ ద హాఫ్ స్ప్లిట్ లాగ్. ఆ చెక్క ముద్దు మధ్య కాళ్ళు వేసి కూర్చున్నది. ఇన్సైడ్ ఇట్స్ లెగ్స్, దాని యొక్క కాళ్ళు. ఇన్సైడ్ ద గ్యాప్ ఆఫ్ ద హాఫ్ స్ప్లిట్ లాగ్, ఆ చెక్క ముద్దు మధ్యలో కాళ్ళు వేసి కూర్చున్నది. ఊరికే ఉండక ఆ గూటాన్ని కదిలిస్తూ కూర్చున్నది. అనేబుల్ టు స్టే స్టిల్ అంటే ఊరికే కూర్చోక, స్టే అంటే ఉండడం, స్టిల్ కుదురుగా. అనేబుల్ టు స్టే స్టిల్ అంటే ఊరికే ఉండగా లేదా కుదురుగా కూర్చోకుండా. ఇట్ అంటే అది, బిగాన్ మొదలు పెట్టింది. టు షేక్ ద వెడ్జ్, ఆ గూటాన్ని కదిలిస్తూ ఉంది. ద వెడ్జ్ అంటే గూటం, ఆ గూటాన్ని కదిలిస్తూ ఉంది. కొద్దిసేపటికి గూటం కాస్త ఊడి పైకి వచ్చింది. కోతి కాళ్ళు పెద్ద చెక్క ముద్దు సందులో ఇరుక్కున్నాయి. ఆఫ్టర్ ఎ వైల్ ద వెడ్జ్ లూజెండ్ అండ్ ఫ్లూ అవుట్. ద మంకీస్ లెగ్స్ వర్ ట్రాప్డ్ టైట్లీ ఇన్సైడ్ ద లాగ్. కొద్దిసేపటికి గూటం కాస్త ఊడి పైకి వచ్చింది. ఆఫ్టర్ ఎ వైల్ అంటే కొద్దిసేపటి తర్వాత. ద వెడ్జ్ హ్యాడ్ లూజెండ్, ఆ గూటం వదిలయి. అండ్ ఫ్లూ అవుట్, పైకి వచ్చింది. లూజెండ్ అంటే వదిలయి. అండ్ ఫ్లూ అవుట్, పైకి ఊడి వచ్చింది. ఫ్లూ అవుట్ అంటే పైకి వచ్చింది. కోతి కాళ్ళు పెద్ద చెక్క మొద్దు సందులో ఇరుక్కున్నాయి. ద మంకీస్ లెగ్స్, కోతి యొక్క కాళ్ళు. గాట్ ట్రాప్డ్, ఇరుక్కున్నాయి. టైట్లీ ఇన్సైడ్ ద లాగ్, పెద్ద చెక్క మొద్దు సందులో ఇరుక్కున్నాయి. కోతి కుయ్యో మొర్రో అని అరుస్తూ చివరికి నొప్పి తాళలేక ప్రాణాలు విడిచింది. స్క్రీమింగ్ ఇన్ పెయిన్, షౌటింగ్ హో హెల్ప్, హో హెల్ప్, ద మంకీ సఫర్డ్ గ్రేట్లీ అండ్ ఫైనల్లీ డైడ్, అనేబుల్ టు బేర్ ద పెయిన్. కోతి కుయ్యో మొర్రో అని అరుస్తూ, స్క్రీమింగ్ ఇన్ పెయిన్ అరుస్తూ, ఇన్ పెయిన్ నొప్పితో, షౌటింగ్ అరుస్తూ, ఓ హెల్ప్, ఓ హెల్ప్, కుయ్యో మొర్రో అని అలాంటి చెప్పినప్పుడు ఓ హెల్ప్, ఓ హెల్ప్ అనే పదం వాడుతూ ఉండాలి. ద మంకీ సఫర్డ్ గ్రేట్లీ అండ్ ఫైనల్లీ డైడ్, అనేబుల్ టు బేర్ పెయిన్. ద మంకీ, కోతి, సఫర్డ్ గ్రేట్లీ చాలా ఎక్కువగా బాధపడి, అండ్ మరియు ఫైనల్లీ చివరికి డైడ్ చనిపోయింది. అనేబుల్ టు బేర్ ద పెయిన్, నొప్పి తాళలేక అంటే నొప్పి భరించలేక చివరికి ప్రాణాలు విడిచింది. కాబట్టి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోరాదు. దేర్ ఫోర్ వన్ షుడ్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ వర్క్. దేర్ ఫోర్ అందువల్ల లేదా కాబట్టి, వన్ షుడ్ నెవర్ ఇంటర్ఫియర్, ఏ ఒక్కరు జోక్యం చేసుకోకూడదు. ఇంటర్ఫియర్ అంటే జోక్యం చేసుకోవడం. ఇన్ అదర్స్ వర్క్, ఇతరుల యొక్క, అదర్స్ ఇక్కడ అపాస్ట్రఫీ రాశాం కాబట్టి ఇతరుల యొక్క వర్క్, పనిలో, ఇతరుల యొక్క పనిలో జోక్యం చేసుకోకూడదు. ఇలా మీరు ప్రతిరోజు చిన్న కథలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.